రంగుల పండగ హోలీ అంటే మనకెంతో ఇష్టం. కానీ ఈసారి హోలీ పండగ మనకొక హెచ్చరికను కూడా మోసుకొస్తుంది. మార్చ్ 3వ తేదీన హోలీ రోజే అరుదైన చంద్రగ్రహణం సంభవించబోతుంది. అసలు ఇది హోలాస్టిక్ సమయం. ఈ సమయంలో ప్రతికూల శక్తులు చాలా బలంగా ఉంటాయి. అందుకే మన ఇంట్లో ఉన్న పసిపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఆపద కలగకుండా ఉండాలంటే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా మనం హోలాస్టిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫిబ్రవరి 24వ తారీఖు నుండి మార్చ్ 3 వరకు ఉన్న ఈ 8 రోజుల కాలాన్ని హోలాస్టిక్ అంటారు. పురాణాల ప్రకారం ఈ 8 రోజులు గ్రహాల స్థితి అస్సలు అనుకూలంగా ఉండదు. అందుకే ఈ సమయంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు అస్సలు చేయరు. ఈ తేదీలను మీ క్యాలెండర్ లో నోట్ చేసుకుని ఉంచుకోండి. కొత్త పనులు చేసేవి ఏమైనా ఉంటే హోలీ తర్వాతే ప్లాన్ చేసుకోండి. ఈ హోలాస్టిక్ 8 రోజులు మన ఇంట్లోని చిన్ని పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హోలాస్టిక్ అంటేనే ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండే సమయం. పిల్లల మనసు మరియు శరీరం ఎంతో సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రతికూల శక్తుల ప్రభావాలు పిల్లలపై తొందరగా పడతాయి. అందుకే చీకటి పడ్డాక లేదా నిర్మానుష్య ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ఆ దుష్ట శక్తుల ప్రభావం వారిపై తొందరగా పడి పిల్లలు భయపడటం, ఏడవటం లేదా అనారోగ్య పాలవడం జరుగుతుంది. అందుకే ఈ 8 రోజులు మీ బిడ్డకు రక్షణ కవచంలా మీరు ఉండాలి. సాయంత్రం 6 దాటాక పిల్లల్ని అస్సలు బయటికి పంపకండి. ఒకవేళ అత్యవసరమై ఈ హోలాస్టిక్ రోజుల్లో మీ పిల్లలను బయటికి తీసుకెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ఇలా మీ చేతితో ఇలా ఎడమ కాలి అరిపాదం కింద కాటుకతో దిష్టి చుక్క పెట్టండి. కేవలం కాలికి మాత్రమే కాదు, ఎడమ చెవి వెనక ఒక చిన్న చుక్క పెట్టడం వల్ల ఏ నెగిటివ్ ఎనర్జీ ఆ బిడ్డను ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణం రోజున మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మార్చ్ 3వ తేదీ మధ్యాహ్నం 3:28 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగుస్తుంది. ఈ 3:30 గంటల సమయం గర్భిణీలకు ఎంతో కీలకమైనది. గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం శిశువుపై పడకుండా ఉండాలంటే మీరు ఇంటి లోపలే ప్రశాంతంగా ఉండాలి. కిటికీలు కూడా మూసి ఉంచడం మంచిది. ముఖ్యంగా పదునైన వస్తువులు అంటే కత్తెరలు, చాకులు, సూదులు వంటివి అస్సలు ముట్టుకోకూడదు. వాటిని వాడడం వల్ల గర్భస్థ శిశువుకు ఆరోగ్య సమస్యలు కలుగుతాయని మన పెద్దలు చెబుతున్నారు. అలాగే ఈ రోజు ఆహార విషయంలో కూడా నియమాలు పాటించాలి. గ్రహణం పట్టక ముందే భోజనం ముగించండి. గ్రహణ సమయంలో వండిన ఆహారాన్ని పక్కన పెట్టి కేవలం తాజాగా ఉన్న పండ్లు, పాలు మాత్రమే తీసుకోవడం వల్ల తల్లికి బిడ్డకు సాత్వికమైన శక్తినిస్తుంది. గ్రహణం నడుస్తున్న సమయంలో గర్భిణీ స్త్రీలు నిద్రపోకుండా ఉంటే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో కూర్చుని దైవ నామస్మరణ చేయడం మంచిది. గ్రహణం ముగిశాక అంటే రాత్రి 7 గంటల తర్వాత గర్భిణీలు తప్పనిసరిగా తలస్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించిన తర్వాతే కొత్తగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి. చూశారు కదా, ఈ హోలాస్టిక్ చంద్రగ్రహణ సమయాల్లో ఈ చిన్న జాగ్రత్తలు పాటించి మీ పిల్లలను, గర్భిణీ స్త్రీలను సురక్షితంగా ఉంచుకోండి.